మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించినటువంటి టోటల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్తో పాటు ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, అలాగే అనేక రకాలమైన వీడియోస్ గతంలో వేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానంలో చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి 100 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఈ 100 మార్క్స్ సంబంధించినటువంటి మనకి టోటల్గా 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్క్స్ టోటల్గా 90 మినిట్స్లో ఉంటుంది. మరి దీనికి కావాల్సిన సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క విషయం క్లియర్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా హెల్ప్ఫుల్ అవుద్ది. రైట్, ప్యాటర్న్ సిలబస్ ఆఫ్ సిబిటి. ఇప్పుడు టోటల్గా మనం విన్నాం 100 అంటే ఈచ్ క్వశ్చన్ కేస్ 1 మార్క్ కదండి. 100 క్వశ్చన్ ఇస్తారు, 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కేర్ ఇస్ 1 మార్క్. అయితే 1/3 అనేది నెగటివ్ మార్క్స్ అయితే ఉంది ఎక్కడ. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే నార్మలైజేషన్ పద్ధతి కూడా ఉంటుంది. నార్మలైజేషన్ పద్ధతి అయితే ఉంటుంది. అయితే ఎక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేమెంట్ చేసిన తర్వాత మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో, సో ఇక్కడ దాదాపు 30 రకాల పోస్టులకి టెక్నీషియన్ గ్రేడ్ 1లో గ్రేడ్ 3లో అన్నిటికీ మనం ఎలిజిబుల్ అవుతున్నాం. అయితే అన్నిటికంటే కొన్నిటికి ఎలిజిబుల్ కాము, క్వాలిఫికేషన్ పరంగా ఎలిజిబుల్ అవుతాం. సో ఎలిజిబుల్ అయిన వాటిలో ప్రతి ఒక్కదానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటే. సో మ్యాథమెటిక్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 25, మార్క్స్ ఏమో 25. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. అలాగే జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ అండి, సో 40 మార్క్స్. ఈ జనరల్ సైన్స్లో ఇక్కడ ఏంటి వస్తుంది అంటే ఫిజిక్స్ వస్తుంది, అలాగే కెమిస్ట్రీ వస్తుంది, అలాగే బయాలజీ వస్తుంది, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 4 కలిపి ఇక్కడ టోటల్గా 40 మార్కులు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కేవలం పర్టికులర్ ఒక సబ్జెక్ట్ కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే ఇక్కడ సైన్స్కి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంతే, మిగతా వాటితో కంపేర్ చేస్తే. జనరల్ అవేర్నెస్ అనేది 10 మార్క్స్ మాత్రమే. అంటే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, అలాగే జీకే, కరెంట్ అఫైర్స్, ఇలా టోటల్గా 6 సబ్జెక్టులు కలిపి ఇక్కడ 10 మార్కులు, ఇక్కడ 4 సబ్జెక్టులు కలిపి 40 మార్కులు. కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తే 10 మనం వస్తున్న ఒక 2-3 మార్కులు ఇటు అటు అవుద్ది. అయితే గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో చూస్తే బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. సో టెక్నీషియన్ గ్రేడ్ 3లో ఇక్కడ టోటల్గా 100 మార్క్స్ కదమ్మా. సో 100 మార్క్స్ అంటే 100 క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ టోటల్గా మనం ఈ మార్క్స్ ఎన్ని నిమిషాలు రాయాలంటే 90 మినిట్స్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా, 90 మినిట్స్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. గోట్ ఇట్. అయితే దానికి ఉన్నటువంటి సిలబస్ సెట్ మెన్షన్ చేశారు, చూద్దాం. మ్యాథమెటిక్స్కి సంబంధించింది దీన్నే మనం అర్థమెటిక్ అంటాం. మ్యాథమెటిక్స్ సంబంధించింది ఏంటి, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 2 కలిసి ఉన్నాయి. నంబర్ సిస్టమ్ ఉంది, బోర్డ్ మాస్ ఉంది, డెసిమల్స్ ఉంది, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే గవర్నమెంట్ మెన్షన్ చేసిన సిలబస్ మాత్రం నేను చెప్తున్నాను. ఓకేనండి. రేస్ అండ్ ప్రొపోర్షన్ అండ్ పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, యాజ్ క్యాల్కులేషన్, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్. ఇవి మనకి టోటల్గా మనకి ఇక్కడ 25 మార్క్స్ వస్తుంది. ఓకే, ఈ 25 మార్క్స్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి మనకి ఇక్కడ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఈ రెండు సబ్జెక్ట్ నుంచి వస్తుంది కదా. సో ఇప్పుడు ఆల్జీబ్రా, జామెట్రీ ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ కింద వస్తుంది, ట్రిగనోమెట్రీ ఇవన్నీ మొత్తం ప్యూర్ మ్యాథ్స్ కింద వస్తుంది. కాబట్టి వాటి గురించి పరిపూర్ణ దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన దగ్గర ఉంది. సో దీంట్లో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో పీవైక్యూస్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, అలాగే పీవైక్యూ, చాప్టర్ వైజ్ పీవైక్యూ, సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూ ఇస్తున్నాం. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంబర్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదమ్మా. ఈ నంబర్ సిస్టమ్ మీరు ఒకసారి ప్రాక్టీస్ ఉన్నటువంటి దాంట్లో టోటల్గా ఉన్న రూల్స్, రెగ్యులేషన్ అన్నీ నేర్చుకున్న తర్వాత నంబర్ సిస్టమ్ కొన్ని మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మీకు నంబర్ సిస్టమ్ పైన ఒక అవగాహన వచ్చింది. అవగాహన వచ్చిన తర్వాత ఒక 80% నాలెడ్జ్ మీకు వచ్చింది నంబర్ సిస్టంలో. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి,
దీంట్లో ఉన్న నంబర్ సిస్టంలో చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బిట్స్ కొన్ని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్కి వెళ్ళే అవసరం లేదు. నెక్స్ట్ చాప్టర్ వైజ్ పీవైక్యూ రైల్వే బోర్డు ఆర్ఆర్బి బోర్డు కండక్ట్ చేసినటువంటి ఒక టెక్నీషియన్ గ్రేడ్ 3 క్వశ్చన్ పేపర్ మాత్రమే కాదు, రైల్వే బోర్డు సంబంధించినటువంటి కండక్ట్ చేసినటువంటి అది గ్రూప్ డి కావచ్చు, లేదా ఎన్టీపీసీ కావచ్చు, లేదా ఆర్పిఎఫ్ కావచ్చు, లేదా జేఈ కావచ్చు, లేదా ఏఎల్పి కావచ్చు, లేదా మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 ఈ గ్రేడ్ 3 ఇవి సంబంధించినటువంటి పేపర్స్ అన్నీ కూడా ఆ నంబర్ సిస్టంలో ఒక 100 లేదా 200 300 క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, మై డియర్ ఆస్పిరెంట్, ఇలా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే రానున్న ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా నంబర్ సిస్టంలో ఇక్కడ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఈ మోడల్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసిన వెంటనే చాప్టర్ వైజ్ బిట్స్ కూడా ఇక్కడ చేసి ఉంటారు. తర్వాత ఆ చాప్టర్ సంబంధించిన పీవైక్యూ కూడా చేస్తారు. చేసిన వెంటనే ఈ పీవైక్స్ ఏంటంటే 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు, ఇలా నంబర్ ఆఫ్ బిట్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే రానున్న ఎగ్జామినేషన్లో ఈ నంబర్ సిస్టమ్ నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు చేయగలరు. అంటే మినిమం నంబర్ సిస్టమ్ నుంచి 2 మార్క్స్ పక్క కదా. సో ఇంకొక వీడియోలో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్, ఓన్లీ మార్క్స్ వెయిటేజ్ మాత్రమే చెప్తుంది దాంట్లో. సో ఇది సిలబస్ గురించి అవగాహన కల్పిస్తున్నాను. ఇంకొకటి మార్క్ వెయిటేజ్ అనేది పూర్తిగా చెప్తాను. అలాగే మనకి ఎల్సిఎం హెచ్సిఎం అని వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదమ్మా. మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇది మనకి చాలా సింపుల్, ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేటప్పుడు జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఆల్జిబ్రా. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనం చదివితే గతంలో ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో వాటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అదే ప్రిపేర్ అయ్యే విధానం. మరి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మన ఏప్లో మనం దాదాపు 1,00,000 వరకు బిట్స్ అయితే అందిస్తున్నాం. ఈ 1,00,000 బిట్స్లో ఇవన్నీ ఉన్నాయి, కొన్ని వేల బిట్స్ ఉన్నాయి ఇలాంటివి చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్. సో కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ బిట్స్ చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ అయితే వేలలో సంఖ్యలో వస్తుంది, చాప్టర్కి వెళ్ళేటప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్. సో కాబట్టి ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటారు. ఈ రీజనింగ్ అనేది ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అన్నారు, ఇప్పుడైతే మ్యాథమెటిక్స్ అని టైటిల్ మార్చారు. ఇక్కడ రీజనింగ్ వచ్చాడు జనరల్ ఇంటెలిజెన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అందుకు ఇక్కడ వర్బల్ నాన్ వర్బల్ అన్నీ యాడ్ అయిపోతుంది కాబట్టి. సో దీంట్లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్షిప్, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డాటా ఇంటర్ప్రిటేషన్, సఫిషియన్సీ, కంక్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్, సిమిలారిటీ అండ్ డిఫరెన్స్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్, స్టేట్మెంట్ అరేంజ్మెంట్, అజంప్షన్. సో వీటికి సంబంధించిన కంప్లీట్ కోర్సు కూడా మన దగ్గర ఉంది. ఈ చాప్టర్స్ మాత్రమే మనము చదివితే చాలు. సో వీటి నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయేమో 25. టోటల్గా ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ తక్కువ కానీ మార్క్స్ ఎక్కువ. అలాంటి కొన్ని చాప్టర్ చూడండి, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంది, దీని నుంచి ఆల్ఫాబెటికల్ ఉంది, ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్. ఇప్పుడు సిలోజిజం ఉంది, అలా వెన్ డయాగ్రామ్ ఉంది, డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో సిమిలారిటీ అండ్ డిఫరెంట్ స్టేట్మెంట్ అజంప్షన్ ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి ఈ 25 మార్క్స్లో మనకి రీజనింగ్లో ఫెచ్చింగ్ మార్క్స్ రావాలి అంటే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3లో జాబ్ రావాలంటే రీజనింగ్ అనేది మనకి బలమైనటువంటి సబ్జెక్ట్. సో ఒక స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో చాలా చక్కగా బేసిక్తో సహా చెప్పించడం జరిగింది. రీజనింగ్ క్లాస్ అంతా అద్భుతం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ సిలబస్ సైన్స్ ఎక్కడ మెన్షన్ ఏం చేశారంటే మనకి ఆర్ఆర్బి బోర్డు ఏం మెన్షన్ చేశారు, జనరల్ సిలబస్ అనేసి. సో ద సిలబస్ అండర్ ది సెల్ కవర్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అని మెన్షన్ చేశారు. చూసారా, ఇది ఏ స్టాండర్డ్లో ఉండాలి, 10th క్లాస్ స్టాండర్డ్లో ఉండాలి. అంటే ఎన్సీఈఆర్టీకి సంబంధించినటువంటి ఎన్సీఈఆర్టీకి సంబంధించినటువంటి 10th స్టాండర్డ్లో మనం చదివితే చాలు.
10th స్టాండర్డ్లో. మరి ఎన్సీఆర్టీ అంటే ఇప్పుడు మనం చదవాలి తెలుగు మీడియంలో ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కడ ఉన్నాయంటే ప్రజెంట్ మన ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి బుక్స్, ఈ బుక్స్ అన్ని ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి బుక్స్ అన్ని కూడా ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్సే, అది ట్రూ కాపీ. సో అవి తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ టెక్స్ట్ బుక్స్ మాత్రం ఎన్సీఆర్టీ మొత్తం చదివితే ఎక్కడ జనరల్ సైన్స్ నుంచి 40 మార్కు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 మార్క్స్, ఈ 50 మార్క్స్ మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ రీజనింగ్ నుంచి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రీజనింగ్, అర్థమెటిక్ ఈ రెండు కూడా అది ఎక్కడి నుంచి చదవాలంటే అగర్వాల్ బుక్స్ చదివితే చాలు, ప్రాక్టీస్ చేస్తే. సో వీటి గురించి మీకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే మనం 90+ స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి మనం ఎన్సీఆర్టీ ఎప్పుడైతే బాగా చదువుతామో, ఈ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి మనకి చూడండి టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనం ఎన్సీఆర్టీ కోర్సు మాత్రమే ఇస్తున్నాం. ఇక్కడ ఎన్సీఆర్టీ కోర్సు మాత్రం ఇస్తున్నాం. దీనికి 1,00,000 బిట్స్ 6 months వెల్డీడ్తో పాటు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 3,999కి మేము కోర్సు అందిస్తున్నాం. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఎన్సీఆర్టీ క్లాసెస్. అలాగే జనరల్ స్టడీస్ దీంట్లో స్పెషల్ ఏంటంటే మాది ఎన్సీఆర్టీ క్లాస్ ఇస్తున్నాము. అలాగే ఎన్సీఆర్టీ బిట్స్ కూడా ఫోల్డర్లో చెక్ చేసుకోండి, ఎన్సీఆర్టీ బిట్స్ అనేసి కూడా ఇస్తున్నాం. అలాగే పీవైక్యూస్, ప్రతి ఒక్క పీవై కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పీవైకి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్కి ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇంత బల్క్ కంటెంట్ అంటే బాహుబలి ప్యాక్. ఒక స్టూడెంట్కి ఏం కావాలి, డిజిటల్ క్లాస్ కావాలి, ఎన్సీఆర్టీ క్లాస్ ఉంది, తర్వాత చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలి ఉంది, ఇంకేటి కావాలి సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ కావాలి ఉంది, అలాగే సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అంత కావాలి ఉంది, ఇంకేటి కావాలి మెటీరియల్ కావాలి ఉంది. సో అన్నీ ఉన్నాయి కదా, మన దగ్గర దాదాపు 5 ఫీచర్స్కి ఒక స్టూడెంట్ కావాలి, 5 ఫీచర్స్ మన దగ్గర ఉంది, ఇంకేంటి కావాలి 1,00,000 బిట్స్ ఇస్తున్నాం కేవలం 999 రూపీస్కి. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి, క్లాసెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించిన క్లాసెస్ ఏంటంటే ఉంది చూద్దాం. చూడండి ఫిజిక్స్లో మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ అలాగే ఎలక్ట్రివిటీ అంటాం, లైట్, మ్యాగ్నెటిజం, గ్రావిటేషన్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, వేవ్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్స్, హీట్, అలాగే ఇన్వెన్షన్, ఎలక్ట్రానిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ న్యూక్లియర్ ఫిజిక్స్. ఇవి వెరీ దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ యూనిట్స్, గ్రావిటేషన్ ఇంపార్టెంట్స్, ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్, ఇలా చాలా ఇంపార్టెంట్. అయితే ఫర్దర్గా మనం ఒక్కొక్క సబ్జెక్టు ఆ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ చేత ఈ సిలబస్ అనాలిసిస్ అయితే నేను ఇంకొక వీడియో రూపంలో అయితే నేను చేస్తాను, రైట్. సో ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించిన కెమిస్ట్రీ అయితే ఎక్కువ సిలబస్ ఇస్తున్నాడు, తక్కువ మార్క్స్ ఇస్తున్నాడు. ఫిజిక్స్లో తక్కువ సిలబస్ ఇచ్చి ఎక్కువ మార్క్స్ ఇస్తున్నాడు. కానీ ఈ సైన్స్కి వచ్చేటప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి బయాలజీలో కెమిస్ట్రీలో ఎక్కువ టాపిక్స్, ఫిజిక్స్లో తక్కువ టాపిక్స్ ఇస్తాడు, ఎక్కువ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ చూడండి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్ వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ చాలా అద్భుతంగా మనం క్లాస్ చెప్పించడం జరిగింది, మన ఏప్లో ఉంది. 2 టీచర్, ఒక ప్రొఫెసర్, ఒక స్కూల్ సీనియర్ టీచర్ చేత కూడా చెప్పించడం జరిగింది. మెటల్స్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్, అలాగే కెమిస్ట్రీ అండ్ ఇంట్రొడక్షన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ నేషన్, నాన్ మెటల్స్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్, యాసిడ్, బేస్ అండ్ సాల్ట్, అటామిక్ స్ట్రక్చర్, అలాగే కెమికల్ బాండింగ్, కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్స్, ఆక్సిడేషన్, రిడక్షన్, ఎలక్ట్రిసిస్ అండ్ ఎలక్ట్రానిక్ కెమికల్స్. చూడండి ఆటోమిక్ న్యూక్లియస్, కెమిస్ట్రీ అండ్ ప్రాపర్టీస్, ఫ్లూయల్, ఇవన్నీ సొల్యూషన్, గ్యాసెస్ లా, ఇవన్నీ చాలా పాలిమర్స్, మన ప్రతి ఒక్క దాని నుంచి 1 క్వశ్చన్. అయితే అయితే కెమిస్ట్రీ నుంచి 8 లేదా 9 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బయాలజీ నుంచి ఎన్ని మార్క్స్, ఫిజిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, 10 మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వస్తుంది. ఎక్కడ మ్యాక్సిమం అయితే 8 క్వశ్చన్ కంటే ఎక్కువ రాదు. అంటే మిగిలినవన్నీ దేనికి వెయిటేజ్ ఉంటుంది, బయాలజీలో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనా? లేదు సమ్టైమ్స్ కొన్ని పేపర్లు ఏం చేశారంటే కెమిస్ట్రీ నుంచి 3-4 క్వశ్చన్ ఇచ్చి, ఫిజిక్స్ నుంచి 5-6 క్వశ్చన్, మిగతావన్నీ ఎక్కువ బయాలజీ ఇచ్చి, మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు 40 మార్కులకి. బయాలజీలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ బాడీ, టిష్యూస్, ఎనిమల్ కింగ్డమ్, ఈ 3 అనేది చాలా. అలాగే ప్లాంట్ కింగ్డమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. జెనెటిక్స్, ప్లాంట్ సైకాలజీ, రిప్రొడక్షన్ అండ్ ఇన్ ఎనిమల్స్, హ్యూమన్ డిసీజ్ అండ్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, రిప్రొడక్షన్స్, ప్లాంట్స్ అండ్ మార్ఫాలజీ, సెల్, అలాగే ఆర్గానిక్
టాక్సానమీ, బయోకెమికల్స్, అలాగే ప్రోటీన్స్, విటమిన్స్, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనిమల్ ప్లాంట్స్, జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, ఇది పెద్దగా ఇంపార్టెంట్ అయితే లేదు. న్యూట్రిషన్ ఆఫ్ ఎనిమల్స్, మైక్రో ఆర్గానిజం, ఎంజైమ్స్ అండ్ హార్మోనిమ్స్, అలా మేజర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, డిస్కవరీస్ అండ్ వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి మేజర్ వీటి కానీ 1 క్వశ్చన్. అయితే మొత్తం పైన బయాలజీలకు గతంలో ఏం జరిగింది, కొన్ని షిఫ్ట్లో 15 మార్కులు ఇచ్చారు, కొన్ని షిఫ్ట్లో 12 మార్కులు ఇచ్చారు, కొన్ని షిఫ్ట్లో 10 మార్కులు ఇచ్చారు. సో ఆన్ యావరేజ్ 10 to 12 క్వశ్చన్స్ పక్క బయాలజీ నుంచి 10 to 12 అంటే అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో మనకి మ్యాక్సిమం ఆన్ యావరేజ్ మనం వేసుకుంటే మనం ఇప్పుడు ఈ 40 మార్కులు మన సైన్స్కి టోటల్గా ఎన్ని మార్కులమ్మా 40 మార్క్స్ ఇచ్చారు. ఈ 40 మార్క్స్లో మనకి బయాలజీ నుంచి మ్యాక్సిమం ఒక 15 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటాయి. 12 to 15 లేదా కొన్ని పేపర్లో 12. ఎలా ఇప్పుడు మనం చూస్తుంటే మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. రిమైండర్ 20 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మ్యాక్సిమం ఫిజిక్స్ నుంచి వస్తే ఒక 10 to 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం వస్తుంది. కెమిస్ట్రీ నుంచి వస్తే 7 to 8 క్వశ్చన్ వస్తాయి. ఇలా 40 మార్క్స్ అనేది మనకి సైన్స్ బేసిస్ మనకి జనరల్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానం అయితే ఎక్కడ కొన్నిసార్లు ఏంటంటే 16, 17 వరకు వెళ్ళాయి, అప్పుడు దీంట్లో తగ్గుతుంది అనమాట. సో అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ 2-3 మార్కులు రావడం ఇలా జరుగుతుంది. కాబట్టి మార్క్స్ వెయిటేజ్ అంటే ఒక్కొక్క పేపర్లో షిఫ్ట్ వైజ్ కాబట్టి ఒక్కొక్క పేపర్లో ఒకలా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రేట్ చదవాలి, మిషన్, రీసెర్చ్ సెంటర్, శాటిలైట్స్, ఆర్గనైజేషన్ అండ్ మిజైల్స్ అండ్ ఫుల్ ఫామ్స్, ఈ 6 చాప్టర్ నుంచి మ్యాక్సిమం 4-5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో రైట్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి మనకి స్ట్రాటజీకి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. చూడండి స్ట్రాటజీకి, సో ఇక్కడ టోటల్గా జనరల్ అవేర్నెస్ ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 10 మార్క్స్. 10 మార్క్స్లో ఎక్కువ వెయిటేజ్ దేనికి వస్తుంది, జీకే, స్ట్రాటజీకే ఉంటుంది, ప్లస్ కరెంట్ అఫైర్స్. ఈ 2 నుంచి మినిమం 4 నుంచి 5 క్వశ్చన్స్ వచ్చేస్తుంది. 4 నుంచి 5. అయితే ఈ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జోగ్రఫీ ఇవన్నీ దీంట్లో ఎక్కువ కరెంట్తో పాటు వచ్చిన పాయింట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోతుంది. సో ఇంకా 4-5 మార్క్స్ కోసం మనం ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ అంటే సబ్జెక్ట్కి 1-2 మార్కులు తప్ప ఎక్కువ అయితే రాదు. సో ఎక్కువ వీటి నుంచి కవర్ అవుతుంది కాబట్టి ఈ రెండింటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి మనం ప్రయారిటీ ఇస్తే ఇక్కడ సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, జీకే ఏం చదవాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు హిస్టరీకి సంబంధించిన టోటల్గా 9 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రీ హిస్టరిక్ ఇండస్ వ్యాలీస్, మౌర్యన్ డైనస్టీ, బుద్ధిజం, వేదిక్, గుప్తా డైనస్టీ, మహాజన పద్ధతి, చోళ డైనస్టీ, వర్ధన్ డైనస్టీ, జైనిజం, అది ఏన్షియంట్ హిస్టరీ. ఇది మీడియవల్ హిస్టరీకి సంబంధించినప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇవి సిలబస్ మీడియవల్ హిస్టరీ. అలాగే ఇది మోడర్న్ హిస్టరీ, గాంధీనగర్, బ్రిటిష్ ఎక్స్, నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఇట్స్ సెషన్, వీటికి సంబంధించినవి ఇది మోడర్న్ హిస్టరీ. సో పాలిటీకి సంబంధించిన టోటల్గా 10 టాపిక్స్, అంటే ఈ 10 టాపిక్స్ అయితే 1 మార్కు. నెక్స్ట్ ఇక్కడ మనం జోగ్రఫీకి సంబంధించిన ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఇండియన్ క్లయింట్ ట్రైనింగ్ సిస్టమ్ మీకు త్వరలో ఏంటంటే మార్క్ వెయిటేజ్ బట్టి చేసి పెడతాను. ఎకనామిక్స్ చూడండి, ఎకనామిక్స్లో కూడా దాదాపు ఉన్నాయి. ఈ స్ట్రాటజీకి అన్నాం కదమ్మా, ఈ స్ట్రాటజీకిలో ఎక్కువ ప్రయారిటీ మనకి ఇక్కడ 14 చాప్టర్స్ చాలా ఉన్నాయి, కానీ 14 అనేది ఇంపార్టెంట్. ఈ 14 నుంచి మనం చదివితే ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. 2 to 3 మార్క్స్ గెయిన్ చేసిన తర్వాత మినిమం 2 to 3 క్వశ్చన్. మిగిలిన క్వశ్చన్ దేని నుంచి వస్తే కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవార్డ్స్, పర్సన్స్, స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్, స్టేట్స్, స్పెషల్ డేస్, స్పోర్ట్స్. దీంతో పాటు ఏం చదవాలి అంటే సమ్మిట్స్. ఏం చదవాలమ్మా, సమ్మిట్స్, అలాగే నేషనల్ అండ్ స్టేట్ అండ్ నేషనల్ ఎఫ్ఐస్, ఏంటండి ఎఫ్ఐస్. అలాగే ఈ మధ్య జరిగిన తర్వాత మిలిటరీ ఎక్సర్సైజ్, ఓకేనండి. తర్వాత అవార్డ్స్, ఖచ్చితంగా అవార్డ్స్ మనం చదవాల్సిందే. సో అవార్డ్స్ అన్ని మనం చదవాల్సిందే. సమ్మిట్స్, అవార్డ్స్, మిలిటరీ ఎక్సర్సైజ్, ఇవి కరెంట్ ఇండెక్స్. సో ఇవి చదవాలి. ఇవి ఎక్కువ వీటి నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి పెడితే మినిమం 4 నుంచి 5 క్వశ్చన్స్ అనేది కవర్ అవుతుంది. సో టోటల్గా
సిలబస్ అనేది ఇప్పుడు మీరు చూస్తారు. 100 మార్క్స్ సంబంధించినటువంటి సిలబస్ మీరు చూస్తారు. 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ 100 మార్క్స్ అనేది ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుందని చూశారు. ఇంకా త్వరలో ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి సిలబస్ అనలిస్ట్ చేసి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్ వస్తాయి, అది ఎలా చదవాలని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టీచర్తో పాటు నేను క్లాస్ చేసి మీకు వీడియో రూపంలో అందిస్తాను. మా తరఫు నుంచి 100% సపోర్ట్ అయితే అందించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. సో ఇమీడియట్లీ మనం కోర్స్ అనేది 999కి పర్చేజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. బల్క్ కంటెంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.